బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. అమెరికాలోని లాస్ ఏంజలస్ లో భారీ పేలుడుకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ పేలుడు సంభవించింది. మరి ముఖ్యంగా ఆ ఘటనా ప్రదేశంలో ముగ్గురు మృతి చెందారంటూ కూడా వార్తా సంస్థలు కొన్ని కోట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించి అమెరికాలోని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళొక్కటే చెప్పడం జరుగుతోంది. ముగ్గురు అక్కడ ఉన్న వ్యక్తులు మరణించారు. ఎక్కడ జరిగిందంటే అది లాస్ ఏంజలస్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ బిస్కులస్ ట్రైనింగ్ సెంటర్. అఫ్కోర్స్ ఆ పదాన్ని నేను కాస్త అటు ఇటుగా పలుకుంటాను, బట్ సారీ ఫర్ ద మిస్స్పెల్లింగ్. బట్ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఈ బ్లాస్ట్ స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 7:30 చోటు చేసుకుంది. ఈస్టర్న్ అవెన్యూకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. షెరీఫ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెబుతుందని ప్రకారం. దాంతోపాటు ఆర్సన్ ఎక్స్ప్లోసివ్ డీటెయిల్స్కి సంబంధించి, అంటే ఆ ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది ఆ బాంబ్ స్క్వాడ్ చేరుకుని అక్కడ తనిఖీలు చేపడుతోంది. ఆ బాంబ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో మరిన్ని ఈ బ్లాస్ట్ను చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తిగా ఆ పరిస్థితి మొత్తంగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా అక్కడ రక్షణ శాఖ చెప్పుకొచ్చిన పరిస్థితి. మరికొన్ని వార్తా సంస్థలకు ఏమని కోట్ చేస్తున్నాయంటే, ఆ బాంబ్ స్క్వాడ్ ఎప్పుడైతే ఈ దాడి జరిగిన క్రమంలో ఏవో కొన్ని ఎక్స్ప్లోజివ్స్ అక్కడికి ఉన్నాయా అనే ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఇంకా డెవలపింగ్ స్టోరీ. ఈ ఘటన చోటు చేసుకునే క్రమంలో ఎప్పుడైతే పేలుడు సంభవించినో అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. అటు ఇటు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనకి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కొద్దిసేపటి క్రితమే జరిగిన భారీ పేలుడు. ఈ పేరు నేపథ్యంలో అక్కడ ఘటనా ప్రదేశంలో సుమారు 10 నుంచి 20 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటి వరకు అయితే మాత్రం అధికారికంగా ముగ్గురు మృతి చెందారంటూ అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చిన పరిస్థితి. ఒకసారి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మరీ ముఖ్యంగా లాస్ ఏంజలస్ కౌంటీ షెరీఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బ్లాస్ట్కి సంబంధించి అక్కడ ఆ సెంటర్ అది ఈస్టర్న్ అవెన్యూలో ఉంటుంది. ఈ షెరీఫ్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అండ్ ఆర్సన్ ఎక్స్ప్లోసివ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఆ బాంబ్ స్క్వాడ్కి సంబంధించి కూడా అక్కడే ఉంటాయంటూ కూడా కొన్ని వార్తా కథనాలు చెప్తున్నాయి. అథారిటీస్ ఏం చెప్తున్నాయంటే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది. ఆ బ్లాస్ట్కి సంబంధించి ఆ బ్లాస్ట్ ఎందుకు చోటు చేసుకుంది, ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే దానికి అక్కడే ఏమైనా జరగడానికి ఘటన, ఒకవేళ ఆ కుట్రకోణం ఉంటే కనుక ఎవరు దాడికి పాల్పడ్డారు, ఆ పేరుడికి కారకులు ఎవరు, ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా, లేకపోతే అక్కడ వాళ్ళు ఎవరైనా మరి ముఖ్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారా, లేకపోతే ట్రైనింగ్లో భాగంగా అక్కడికి తీసుకెళ్తున్న వస్తువులు కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి తిరిగి వచ్చే వస్తువులు కావచ్చు, అటువంటి ఘటన ఏమైనా చోటు చేసుకుందా. ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ట్రైనింగ్ జరుగుతున్న క్రమంలో ఈ పేలుడు సంభవించడం ఒక్కసారిగా అమెరికాని షాక్కి గురి చేస్తుంది. ఒకటి కాదు రెండు, ఇన్ఫాక్ట్ ఒకటి కాదు ఇద్దరు కాదు, దాదాపు 10ల సంఖ్యలో అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి అమెరికాలో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. అసలు ఈ ఘటన చోటు చేసుకున్న క్రమం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వార్తా సంస్థలు, మరి ముఖ్యంగా అంతర్జాతీయ వార్తా సంస్థలు అన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయనే చెప్పుకోవాలి. అసలు ఈ ఘటనకు కారకులు ఎవరు, ఎవరైనా కోరండి ఈ ఘటనకు పాల్పడ్డారా, ఉగ్రకుట్ర ఏమైనా ఉందా, ఇటు ట్రైనింగ్ సెంటర్ని ఎందుకు టార్గెట్ చేశారు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు టార్గెట్ అయ్యింది, దాంతోపాటు ఈ ఘటనా ప్రదర్శనలో ముగ్గురు మృతి చెందారు, ఎవరైనా టార్గెట్గా ఈ దాడులకు పాల్పడ్డారా, దీని వెనకాల ఏమైనా ఉగ్రకుట్ర ఉందా, ఎవరైనా ఉగ్రవాదులు కావాలని అమెరికాలో పేలుడికి పాల్పడ్డారా, ఒకవేళ అయితే ఎవరు, ఆ ఘటన వెనకాల కారకులు ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారు, ఎవరి టార్గెట్గా పేలుడికి ఉపక్రమించారు, దీనికి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక పోలీసు ట్రైనింగ్ సెంటర్ని టార్గెట్గా చేసుకుని ఎందుకు పేలుడికి పాల్పడ్డారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. దాంతోపాటు ఈ ఘటనకి ఇంకా కారణాలేంటి, ఎటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం జరిగింది,
ఎటువంటి పేలుడు పదార్థాలు, ఎటువంటి పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు దీంట్లో ఉపయోగించడం జరిగింది. అమెరికాలో బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ బ్లాస్ట్ ఒక్కసారి అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈస్ ఇంకేది డెవలపింగ్ స్టోరీ, ఇంకా డీటెయిల్స్ మనకి అందాల్సి ఉంది. లాస్ ఏంజలస్ కౌంటీ షెరీఫ్స్ డెప్యూటీస్ 3 మరణించినట్టుగా అక్కడి ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఆ యాక్సిడెంట్కి అది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అనే ఒక కోణంలో జరుగుతోంది. బట్ దాంతోపాటు ఇంకా మిగిలిన కోణాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ ఉగ్ర కుట్ర ఏమైనా కారణమై ఉంటుందా, ఎవరైనా కోరుండి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అక్కడ అధికారులు ఏం చెప్తారంటే ఎస్, ఈ LASD ట్రైనింగ్ ఫెసిలిటీకి సంబంధించి పేరుడైతే సంభవించిందనేది వాళ్ళు అధికారికంగా ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ మరికొన్ని చోట్ల వస్తున్న ఆ డీటెయిల్స్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో వెంటనే ఆ ప్రాంతం నుంచి జనాలని పంపించేశాము, ఖాళీ చేయించాము. దాంతోపాటు స్పెషలైజ్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి అది ఎందుకు ఇటువంటి ఘటన జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ఈ పేరుడు చోటు చేసుకునే అవకాశం ఉందా, కేవలం దీనికి మాత్రమే పరిమితమైంది, ఈ పేరుడు ఎందుకు జరిగింది, ఈ పేరుడు వెనుక కారణాలు ఏంటి అనేది అన్వేషించే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అమెరికా నిజంగా సేఫేనా? ట్రైనింగ్ సెంటర్లోనే పేలుడు సంభవిస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి మాట ఏంటి అంటూ కూడా అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. గవర్నర్ రియాక్ట్ అయ్యారు, గవర్నర్ ఆఫీస్ రియాక్ట్ అయింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడికి చేరుకున్నాయి, వాళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాయంటూ కూడా ఇటు గవర్నర్ చెప్పుకొచ్చారు. గవర్నర్స్ ఆఫీస్ ఒకటే చెప్తున్నారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడికి చేరుకున్నాయి. షెరీఫ్స్ డిపార్ట్మెంట్తో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాయి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు అక్కడి గవర్నర్. దాంతోపాటు ఎమర్జెన్సీ అధికారులు, అంటే అత్యవసర స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది, సహాయ సహకారాలు అందించడం జరుగుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు మరికొంతమంది ఇప్పుడు తాజాగా జరిగిన తాజా ఘటన ఇది. ఈ తాజా ఘటన నేపథ్యంలో అమెరికా ఉలిక్కి పడింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్స్ అందించేందుకు అమెరికా నుంచి మా ప్రతినిధి మనోజ్ఞ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనోజ్ఞ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్ఞ, ఈ పేలుడు ఎన్ని గంటలకు సంభవించింది అండ్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడే ఒక అరగంట క్రితము గంట క్రితము అయ్యింది పేలుడు. ఇప్పుడిప్పుడే న్యూస్ ఇంకా వస్తోంది దాని గురించి. ప్రస్తుతం అయితే హై అలర్ట్ లో ఉన్నది, లాస్ ఏంజలస్ అంతా హై అలర్ట్ లో పెట్టారు. సో కొంచెం హడావుడిగానే ఉందని చెప్పాలి, ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబులు పడ్డము అండ్ లాస్ ఏంజలస్ లాంటి ప్లేస్ లోని బాంబు వేయడము, 3 చనిపోవడము, ఇది కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితే. కాబట్టి ఇప్పుడు అక్కడంతా హై అలర్ట్ లో ఉంది. అలాగే మొత్తం వాషింగ్టన్ DC ఏవైతే అమెరికాలో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో అన్ని చోట్ల కొంచెం హై అలర్ట్ పెట్టి జాగ్రత్తలు పాటిస్తున్నారు. మనోజ్ఞ, ఈ ఘటన తర్వాత, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కామన్ మ్యాన్స్కి ఒక భయం కలుగుతూ ఉంటుంది, ఇటువంటి చోట్ల సెక్యూరిటీ లేకపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని చెప్పి. సో అమెరికాకి టూరిస్టులుగా వచ్చే వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎటువంటి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది, భద్రత విషయంలో, సెక్యూరిటీ విషయంలో ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది అమెరికా ప్రభుత్వం? అంటే ఇంకా సంఘటన జరిగి ఎక్కువసేపు అవ్వలేదు. సో ప్రస్తుతం ఇంకా మొత్తం నాకు తెలిసి అమెరికా అంతా ఈ విషయం తెలియలేదని అనిపిస్తోంది. ఎందుకంటే అంత హడావుడి ఏమీ లేదు మిగతా ప్రాంతాల్లోని. కానీ ఇది ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ విషయాన్ని. ఎందుకంటే మీరు చెప్పినట్టు టూరిస్టులు చాలా ఎక్కువగానే వస్తారు, అది కూడా లాస్ ఏంజలస్ లోని టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. ప్లస్ మిగతా న్యూయార్క్, వాషింగ్టన్ DC ఇలాంటి చోట్ల కూడా ఉంటారు. కాబట్టి
టూరిస్టుల సంగతి పక్కన పెట్టినా ఇప్పుడు ఈ బాంబు ఎవరేశారు, ఎందుకు, ఎక్కడి నుంచి వేశారు, ఎవరు, ఎలా పడింది, ఇవన్నీ కూడా తెలియలేదు కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా ఇరాన్ తోటి వారు, రష్యాతో కూడా కొంచెం యాంటీగా ఉన్నది, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఎక్కువ జాగ్రత్త పడుతుందని చెప్పాలి. అమెరికా ప్రభుత్వానికి కూడా ఒక రకంగా ఇది థ్రెట్ అనే చెప్పాలి. టూరిస్టులకు కూడా థ్రెట్, దానికన్నా ముఖ్యం అమెరికా ప్రభుత్వానికి ఎక్కువ థ్రెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తోటి కొంచెం యాంటీగానే ఉంది. అవతల చైనా, కెనడా, ఇంత అంటే ఈ ప్రతీకార సుంకాలు ఇవన్నీ వీటి వల్ల అమెరికా కొంచెం యాంటీగానే ఉంది. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి కూడా కాల్పులు జరిపిన పరిస్థితి, వెంటనే అతగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా కాస్త వ్యతిరేక గళం అమెరికాలో వినిపిస్తున్న తరుణంలో ఈ ఘటనకు కూడా అదే కారణమే అయి ఉండొచ్చు అనుకోవడంలో దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది అనుకోవాలి ఇక్కడ. అవును అవును ఖచ్చితంగా. ఎందుకంటే 2 రోజుల క్రితము వైట్ హౌస్ లో కూడా ఎవరో ఒక ఫోన్ విసిరేశారు. ఆ ఫోన్ ఎందుకు విసిరేశారు, అసలు ఆ ఫోన్ ఏంటి అన్నది కూడా తెలియలేదు. ఇది కొంచెము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో చేస్తున్నారు అన్నట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా దర్యాప్తు చేసి అసలు విషయం ఏంటి అన్నది తెలుసుకోవాల్సి ఉంది. అసలు ఇప్పుడు ఈ లాస్ ఏంజలస్ లో బాంబు ఎందుకు వేశారు, దాని వెనకాల కారణం ఏంటి అన్నది కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వము అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. రైట్ మనకు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్. పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఆ సిచ్యువేషన్ ని అదుపులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులు ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రం అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా మిగతా ప్రజలందరినీ, మరి ముఖ్యంగా అక్కడ ఉన్న ట్రైనింగ్ సెంటర్లో ఉన్న అధికారులందరినీ కూడా ఖాళీ చేయించేశారు, పంపించేశారు. అణువణువుని గాలించడం జరుగుతోంది, జల్లెడ పట్టడం జరుగుతోంది. ఇంకా పేలుళ్ళు ఏమైనా సంభవించే అవకాశం ఉందా, లేకపోతే ఇదేమైనా ఉగ్రకుట్ర, లేకపోతే ఎవరైనా అమెరికా వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగిందా, ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ story and this is a disturbing content. Your discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఘటనా ప్రదేశంలోని ఆ దృశ్యాలను చూద్దాం.